హాయ్ అండి. నా స్టైల్‌లో రాగి మాల్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ప్రోటీన్ రిచ్‌గా ఉండే ఈ రాగి మాల్ పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చు. డే అంతా సూపర్ యాక్టివ్ అయిపోతారు. ఈ ప్రిపరేషన్ కోసం నేనిక్కడ 1 కప్ రాగి పౌడర్, కొంచెం వాటర్, హాఫ్ కప్ తాటి బెల్లం, కొంచెం పుదీనా, ఒక ఇలాచీ తీసుకుంటున్నాను. రాగి పౌడర్‌ని ముందుగా కొంచెం వాటర్ ఏసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ రాగి పౌడర్‌కి 4 గ్లాసెస్ వాటర్ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది ఇది మరగడానికి. మీరు కూడా 4 గ్లాసెస్ వాటర్ తీసుకొని 1 కప్ రాగి పౌడర్ వేసుకోండి. పర్ఫెక్ట్‌గా సరిపోతుంది క్వాంటిటీ అనేది. వాటర్ కొంచెం వేడైన తర్వాత ఇందులో హాఫ్ కప్ తాటి బెల్లం వేసుకొని మరగనివ్వండి. ఇది మరుగుతున్న టైంలోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి పౌడర్ వేసుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ అయిన తర్వాత క్రష్ చేసుకున్న ఇలాచి, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. 5 మినిట్స్ ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉండే రాగి మాల్ రెడీ అండి. నేను ఇక్కడ పుదీనాతో సర్వ్ చేసుకుంటున్నాను. మీరు పుదీనా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. అలాగే డైట్ మెయింటైన్ చేసే వాళ్ళ కోసం మార్నింగ్ టైంలో 1 గ్లాస్ రాగి మాల్, కీరా, క్యారెట్, 1 ఎగ్ ఇలా మెయింటైన్ చేసుకోండి. చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. నా స్టైల్‌లో రాగి మాల్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ప్రోటీన్ రిచ్‌గా ఉండే ఈ రాగి మాల్ పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చు. డే అంతా సూపర్ యాక్టివ్ అయిపోతారు. ఈ ప్రిపరేషన్ కోసం నేనిక్కడ 1 కప్ రాగి పౌడర్, కొంచెం వాటర్, హాఫ్ కప్ తాటి బెల్లం, కొంచెం పుదీనా, ఒక ఇలాచీ తీసుకుంటున్నాను. రాగి పౌడర్‌ని ముందుగా కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ రాగి పౌడర్‌కి 4 గ్లాసెస్ వాటర్ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది ఇది మరగడానికి. మీరు కూడా 4 గ్లాసెస్ వాటర్ తీసుకొని 1 కప్ రాగి పౌడర్ వేసుకోండి. పర్ఫెక్ట్‌గా సరిపోతుంది క్వాంటిటీ అనేది. వాటర్ కొంచెం వేడైన తర్వాత ఇందులో హాఫ్ కప్ తాటి బెల్లం వేసుకొని మరగనివ్వండి. ఇది మరుగుతున్న టైంలోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి పౌడర్ వేసుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ అయిన తర్వాత క్రష్ చేసుకున్న ఇలాచి, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. 5 మినిట్స్ ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉండే రాగి మాల్ రెడీ అండి. నేను ఇక్కడ పుదీనాతో సర్వ్ చేసుకుంటున్నాను. మీరు పుదీనా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. అలాగే